హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము గుమగుమలాడే బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మస్త్ అంటే మస్త్ టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి అండ్ రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పావు కేజీ దాకా బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు లేత బెండకాయలు తీసుకోవాలి. బెండకాయలను కర్రీ కంటే ముందే నీట్గా కడిగేసుకొని తడేమీ లేకుండా కాటన్ క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి పులుసు. ఇప్పుడు బెండకాయలను కట్ చేసుకుందాం. బెండకాయలు మరీ సన్న ముక్కలుగా కట్ చేయొద్దు. ఇలా మీడియం సైజు ముక్కలుగా బెండకాయలను కట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, పులుసు చేస్తున్నాం కాబట్టి. నేను ఒక బౌల్ దాకా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకోవాలి. ఇందులో నార గింజలు తీసేసుకొని మంచిగా వాటర్లో నానబెట్టేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు వేసేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి, పులుసు చేస్తున్నాం కాబట్టి. ఇవన్నీ కూడా నూనెలో కాసేపు వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నూనెలో బాగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలను ఇలా నూనెలో మంచిగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఉల్లిపాయ బెండకాయ మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనము బెండకాయ మగ్గడానికి జస్ట్ కొద్దిగా మాత్రమే ఉప్పు వేసుకుందాము. మిగతా ఉప్పు తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఇలా బెండకాయలు మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. ముందు 1 టీ స్పూను కారము, ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం రెండు కూడా మంచిగా బెండకాయకు పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని మనము ఉడికించుకోవాలన్నమాట. ఈ బెండకాయలను కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాతనే పులుసు పోసుకోవాలి. ముందే పులుసులో ఉడికించామంటే బెండకాయలు ఉడకవు. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల దాకా మనం ఈ బెండకాయలను ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసి కలుపుకుందాం ఒకసారి. కలుపుకొని చూడండి, బెండకాయ ఉడికిందంటేనే అప్పుడు మీరు పులుసు పోసుకోవాలి. బెండకాయ ఉడకకపోతేనంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం బెండకాయను ఉడికించుకోవాలి. ఇప్పుడు బెండకాయ మంచిగా ఉడికిపోయింది. ఇందులోకి చింతపండు పులుసు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కకు పులుసు పట్టాలి కదా, అందుకని మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాం. ఈలోగా మనం రైస్ ఫ్లోర్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఉంటలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉంటలేమీ లేకుండా ఇలా కలిపేసుకొని పెట్టేసుకోండి. చిక్కదనం కోసం పులుసుకు మనం బియ్యం పిండి వాడుతున్నాము. బియ్యం పిండి ప్లేస్లో మీరు జొన్న పిండి వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ వాటర్ మనము ఈ పులుసులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇది. మెంతులు కూడా వేయించి పొడి చేసుకున్నది, మెంతు పొడి కూడా వేసేసుకోండి. ఈ పొళ్ళంతా కూడా మంచిగా పులుసులో కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. మనము ఈ రైస్ ఫ్లోర్ వేసుకున్నాం కదండి, మనకు చిక్కబడిపోతుంది వెంటనే. కొంచెం బెల్లం వేసేసుకొని అండ్ కొంచెం వాటర్ వేసుకుందాము.
పులుసు కర్రీ చేస్తున్నాం కదా, బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి. బెల్లము ఇంగువ 2 వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. కలిపేసుకొని మూత పెట్టేసుకొని మసాలాలన్నీ వేసినాం కదా, ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక్కడ చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది బెండకాయ అనేది. ఇక్కడ ఒకసారి ఇలా చూసేసుకోండి. చూసారు కదా, బెండకాయ మంచిగా ఉడికిపోయింది. ఇంత ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికిన కూడా అంత బాగోదు, అందుకని ఇలా ఉడికితే సరిపోతుంది. కొంచెం మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. మనకు గుమగుమలాడే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. జొన్న రొట్టె, చపాతి, రైస్ ఇలా అన్నిటిలోకి కూడా రుచి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.